పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో ఇవాళ మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్కు సంబంధించి అవగాహన సదస్సు కార్యక్రమం ప్రారంభించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మొక్కల వల్ల రైతులకు ఎలాంటి లాభసాటికంగా ఉంటుంది, ఈ మొక్కలకి ఎంత పెట్టుబడి అవుతుంది, ఈ మొక్కలకి వాటర్ ఎంత కావాలనే దాని మీద కూడా పూర్తిగా అవగాహన కల్పించే విధంగా రైతులతో దగ్గరుండి ఈ మొక్కల మీద పూర్తిగా అవగాహన కల్పించే విధంగా కూడా చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో జీవి ఆంజనేయులు పాల్గొని రైతులతో ఈ మొక్క వేయటం వల్ల చాలా లాభసాటిగా ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ వెళ్ళి ఈ పంట ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది, అలానే మన పల్నాడు జిల్లాకు కూడా ఈ పంట వేయటం వల్ల కూడా ఎక్కువ రాబడి ఉంటుంది, రైతులు నష్టపోవాల్సిన అవసరం ఉండదనే ఇది కూడా రైతులకైతే తెలియజేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పంట వల్ల కలిగే లాభాల గురించి ఈ పంట గురించి పూర్తిగా వెనుకొండ నియోజకవర్గంలో రైతులకి పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పి అధికారులకు కూడా చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అధికారులకు కూడా ఈ పంటకు సంబంధించి ప్రతి రైతు వద్దకు వెళ్ళి ఈ పంట లాభసాటికంగా ఉంటుంది, ఈ పంటని వేయడానికి ఎలాంటి నేల కావాలి, ఎంత నీరు కావాలి అనే దాని మీద కూడా పూర్తిగా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పి కూడా రైతులకైతే వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అయితే తెలియజేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రాప్ వచ్చేసరికి మనం మంకీస్ కానీ ఏం ప్రాబ్లం ఉండదు, పందులు కానీ ఏం ప్రాబ్లం కానీ దొంగ తెప్పింగ్ కూడా ఉంది. లోపల ఈ పామ్ నట్ని మనం బ్రేక్ చేస్తాం సార్. పామ్ నట్ లోపల నట్టు దీంతో ఏం చేస్తారు? మన ఈ నట్ని బ్రేక్ చేసినాక పామ్ నట్ షెల్ వస్తుంది సార్. పామ్ నట్ షెల్ తో మనం వంట చెరుకు కింద వాడతాం సార్. ఈ పామ్ కెర్నల్ ని మనం మళ్ళా క్రష్ చేస్తాం సార్. పామ్ కెర్నల్ ఆయిల్ వస్తుంది దీని నుంచి, మన ఆయిల్ ఫామ్ నుంచి బోత్ 2 ఆయిల్స్ వస్తాయి. ఈ ఆయిల్ దేనికి ఉపయోగపడుతుంది? కాస్మెటిక్స్ సార్, ఫేస్ క్రీమ్స్, సోప్స్ అన్నిటికీ వెళ్తుంది సార్. ఇది కాస్ట్లీ సార్, ఎక్స్పెన్సివ్. మన ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో అంజయ్య రైతు ముందుకొచ్చి ప్లాంటేషన్ వేయటం ఎంతో అభినందనీయం. దీనివలన రైతాంగానికి ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వస్తుంది. ఈరోజు ఏలూరు కానీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక చోట ఈరోజు ఫామ్ ఆయిల్ ఉంది. ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఫామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు 85% ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈరోజు రైతుకి గిట్టుబాటు ధర వస్తూ ఉంది. రైతుకి ఎకరానికి సంవత్సరానికి ₹1,00,000 పైన ఆదాయం, 1,00,000 నుండి 1,50,000 దాకా ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. 4 ఏళ్ళు ఈ తోటను పెంచడానికి 57,000 సన్నకారు రైతాంగానికి 57,000 ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తూ ఉంది ప్రభుత్వం. ఇలాంటివన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మనం మాగాణులు పండించినందువలన ఆదాయం తక్కువ ఉంది. అందువల్లనే చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు తలసరి ఆదాయం పెరగాలన్నారు. దానికోసం ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వం మొక్కలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది. ఈరోజు మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఎరువులు వేసుకోవడానికి కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు. గుంటలు తీసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పామ్ ఆయిల్ లాంటి తోటలు వేయచ్చు, లేదా హార్టికల్చర్ పంటలు పండించవచ్చు. హార్టికల్చర్ పంటలు పండించినందువలన రైతుకు పెద్ద ఎత్తున ఆదాయం ఉంది. ఎకరానికి 1,00,000 నుండి కొన్ని పంటలు 1,50,000, 2 లక్షల దాకా కూడా సంవత్సరానికి ఎకరం మీద ఆదాయం, ఒక్కొక్క ఎకరం ఆదాయం ఇస్తూ ఉంది. కాబట్టి మరి పాతకాలపు రైతుల్లాగా మనం ఇంకా వరి పండిస్తే మనకు ఆదాయం తక్కువ ఉంటుంది. వరి కంటే మొక్కజొన్న కంటే ఎక్కువ ఆదాయం వచ్చేది హార్టికల్చర్ పంటలు, ఫామ్ ఆయిల్ లాంటి తోటలు పెంచడానికి ఈరోజు రైతులందరూ కూడా ఆదర్శ రైతులు ముందుకు వస్తున్నారు. ఈ ఆదర్శ రైతులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే మా మిత్రులు మరి చింతమనేని ప్రభాకర్ గారితో మాట్లాడాను, గన్ని వీరాంజనేయులు గారితో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మరి ఈరోజు ఫామ్ ఆయిల్ రైతులకి ఎకరానికి 80,000 కౌలు ఇస్తున్నారు. ఆదాయం 1,00,000 నుండి 1,20,000 దాకా కూడా సంవత్సరానికి ఆదాయం వస్తుందని చెప్పడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. మా ప్రాంతం పల్నాడు జిల్లాలో హార్టికల్చర్ మొక్కలు, ఫామ్ ఆయిల్ పెంపకానికి ఎంతో అనుకూలమైనది ఉంది. కాబట్టి ఎకరానికి ₹1,00,000 సంపాదించాలంటే ఫామ్ ఆయిల్ తోటలన్నా వేయాలి, పండ్ల తోటలన్నా వేయాలి. కానీ వరి పండిస్తే మాత్రం అంత ఆదాయం రాదు. దీన్ని రైతులు కూడా ఆదర్శ రైతులుగా ముందుకెళ్ళాలి. ఈ హార్టికల్చర్ పంటలు, ఫామ్ ఆయిల్ తోటల ద్వారా మంచి ఆదాయం సంపాదించాలని నేను రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.